వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింధు జలాలపై కవ్వింపు, యుద్ధానికి సిద్ధమన్న బిలావల్ భుట్టో. బంగారంపై సుంకాలు ఉండవు, ట్రంప్ కీలక ప్రకటన. ఢిల్లీలో ఉద్రిక్తత, బారికేడ్లు ఎక్కి దూకిన ఎంపీ అఖిలేష్ యాదవ్. మంత్రి పదవి రాకపోవడంపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసహనం. తనకు పదవి రాకుండా అడ్డుకుంటున్నది ఎవరని మండిపాటు. సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. గురుకుల హాస్టల్లో సన్న బియ్యానికి బదులు దొడ్డు బియ్యం పెడుతున్నారని ఆగ్రహం. ఓటు వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు ఆరోపిస్తున్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైన దగ్గర నుంచి పెద్ద అరాచకం. మండిపడ్డ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అమ్మటి రాంబాబు. అమెరికా చర్యలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. మోదీ రూపంలో దేశానికి సమర్థ నాయకత్వం ఉందన్న సీఎం. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హనుమకొండలో భారీ వర్షాలకు నీట మునిగిన ఇండ్లు. ప్రజా ప్రతినిధులు పట్టించుకోవటం లేదని ప్రజలు ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే భారత్పై పాకిస్తాన్ మరోసారి కయ్యానికి కాలు దువ్వింది. ఆ దేశ రాజకీయ నాయకుడు, ఆర్మీ చీఫ్ వేరువేరుగా తీవ్ర స్థాయిలో యుద్ధ హెచ్చరికలు జారీ చేశారు. సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధమని హెచ్చరించారు. పాక్ ఆర్మీ చీఫ్ ఒక అడుగు ముందుకేసి అణుయుద్ధ ప్రస్తావన తీసుకురావటం అంతర్జాతీయంగా కలకలం రేపుతుంది. సోమవారం సింధ్ ప్రావిన్స్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాకిస్తాన్ మాజీ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్ కు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్, సింధు జలాల ఒప్పందం నిలిపివేత వంటి చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. మోదీకి, ఆయన దుందుడుకు చర్యలకు వ్యతిరేకంగా పాకిస్తానీయులంతా ఏకం కావాలి. సింధు జలాల ఒప్పందం విషయంలో భారత్ ఇదే వైఖరిని కొనసాగిస్తే మా జాతీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం యుద్ధంతో పాటు అన్ని మార్గాలను పరిశీలించాల్సి ఉంటుంది. మేం తల వంచేది లేదు అని బిలావల్ భుట్టో హెచ్చరించారు. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ మరింత తీవ్రంగా స్పందించారు. తమది అణ్వస్త్ర దేశమని, తమ ఉనికినే ప్రమాదంలో వస్తే ప్రపంచంలో సగాన్ని నాశనం చేస్తామని బెదిరించారు. సింధు నదిపై భారత్ నిర్మించే ఏ డ్యాంనైనా 10 క్షిపణులతో కూల్చివేస్తాం. సింధు నది భారతీయుల జాగీరు కాదు. ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తే 25 కోట్ల మంది ఆకలితో చనిపోయే ప్రమాదం ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. हमने सब एक होके मोदी की बर्बारियत पे, मोदी के इस हमले के बारे में, मोदी के इस इरादे के बारे में आवाज उठाना है और जिदोजहद करना है ताकि इस जुल्म को भी हम रोक सकें। मैं जानता हूं कि आप में इतना ताकत है, इस मुल्क के अवाम में इतना ताकत है कि जंग की सूरत हो तो जंग में भी हम इनका मुकाबला कर सकते हैं और जो आपके 6 के 6 दरिया है वो वापस हासिल भी कर सकते हैं। और अगर ये हमें मजबूर करते हैं, पाकिस्तान ने ये जंग नहीं छेड़ा था। हम हमेशा अमन के बारे में बात करते हैं। जहां दुनिया भर में पाकिस्तान के सफीर पहुंचे, नुमाइंदे पहुंचे, हमने अमन की बात की, भारत ने जंग की बात की। लेकिन
అంతర్జాతీయ మార్కెట్లను కొన్ని రోజులుగా కలవరపెడుతున్న ఊహాగానాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరదించారు. బంగారం దిగుమతులపై తమ ప్రభుత్వం ఎలాంటి సుంకాలు విధించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఒక వాక్యంతో బంగారంపై సుంకాలు ఉండవు అని పోస్ట్ చేశారు. దీంతో పసిడి వాణిజ్యంపై నెలకొన్న గందరగోళానికి తెరపడినట్లయింది. ఇటీవలే స్విట్జర్లాండ్ నుండి దిగుమతి అయ్యే 1 కిలోగ్రామ్ 100 ఔన్సుల గోల్డ్ బార్స్ పై అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం సుంకాలు విధించవచ్చని ఒక వార్త హల్చల్ చేసింది. ఈ వార్తలతో బంగారంపై దేశాల వారీగా సుంకాలు విధిస్తారేమోనన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఈ రకం గోల్డ్ బార్స్ ను కమోడిటీ ఎక్స్చేంజ్లో ఫ్యూచర్స్ కాంట్రాక్టుల కోసం, అలాగే ఆభరణాల తయారీ, పారిశ్రామిక అవసరాల కోసం ఎక్కువగా వినియోగిస్తారు. సుంకాలు విధిస్తే అంతర్జాతీయంగా బంగారం సరఫరాపై ప్రతికూల ప్రభావం పడుతుందని స్విస్ తయారీదారుల సంఘం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా ప్రకటనతో మార్కెట్ వర్గాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. బంగారంపై స్పష్టత వచ్చిన సమయంలోనే చైనాతో వాణిజ్య వివాదం విషయంలో ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా ఉత్పత్తులపై టారిఫ్ల గడువును మరో 90 రోజులు పొడిగిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. వాస్తవానికి ఈ గడువు ఆగస్టు 12వ తేదీ అర్ధరాత్రితో ముగియాల్సి ఉంది. అమెరికా సోయాబీన్స్ కొనుగోళ్లు 4 రెట్లు పెంచాలని చైనాను కోరిన మరుసటి రోజే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. బీహార్లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎంపీలు మార్చ్ చేపట్టారు. ఎంపీలు చేపట్టిన ఈ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఇండియా కూటమి ఎంపీల ర్యాలీతో అప్రమత్తమైన పోలీసులు సంసద్ మార్గులో భారీగా మోహరించారు. ఈసీ ఆఫీస్కు ర్యాలీగా వెళుతున్న ఎంపీలను బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని చెప్పారు. అయితే ప్రతిపక్ష ఎంపీలు బారికేడ్లు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాజ్వాదీ పార్టీ చీఫ్ ఎంపీ అఖిలేష్ యాదవ్ బారికేడ్లు ఎక్కి దూకారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. మరోవైపు ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు పాల్గొన్నారు. వారందరినీ పోలీసులు అదుపులోనికి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఎంపీల నిరసనతో రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. कर्नाटका में कम से कम सरकार कांग्रेस की है. ऐसे अधिकारी जिन्होंने वोट चोरी कराई है, वो बीएलओ हों, एसडीएम स्तर के हों, जिलाधिकारी के स्तर के हों, उत्तर प्रदेश में सरकार होती तो हम लोग कार्रवाई करते उन अधिकारियों पे. हमें उम्मीद है कि कांग्रेस पार्टी उन तमाम अधिकारियों के खिलाफ जिन्होंने वोट चोरी करके वोट चोरी में साथ दिया है. తనకు మంత్రి పదవి రాకపోవడంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి దక్కకుండా అడ్డుకుంటున్నది ఎవరని ఆయన ప్రశ్నించారు. తనను పార్టీలోకి తీసుకున్నప్పుడు తాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నదమ్ములం అనే విషయం పార్టీ హైకమాండ్కు తెలియదా అని అసహనం వ్యక్తం చేశారు. అన్నదమ్ములం ఇద్దరం సమర్థులం అయినప్పుడు ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేముందని ప్రశ్నించారు. కొంత ఆలస్యమైనా ఓపిక పడతానని, కానీ తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చారని, ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య, ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అని చందంగా పరిస్థితి ఉందని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్నప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు 3 మంత్రులు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా చేసిన తాను మంత్రి పదవికి అన్ని విధాల అర్హుడని చెప్పారు. సమీకరణాలు కుదరలేదని అంటున్నారు. ఎందుకు కుదురుతారో సమీకరణం? మనసుంటే మార్గం ఉంటుంది. ఎవరు కుదరలేదు రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణలు? నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు అర్థం ఉండాలి కదా, తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాటిచ్చినప్పుడు కదా మీ ఇద్దరు అర్థంలాయి అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్లయా, ఒడ్డు దాటినాక బోడమల్లయా అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణం కుదురుతలేమని మన బట్టి విక్రమార్క గారు అంటుంది. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నల్గొండకు 3 ఉన్నారు. తప్ప నల్గొండకు ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు మీద తప్పేంది? ఇదే నమ్మడం లేవన్నా తక్కువ ఇద్దరికిద్దరే గట్టలనే ఇద్దరం. నేనేమంటున్నా, పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటది.
సొంత ప్రభుత్వంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు చేశారు. గురుకుల హాస్టల్స్ లో సన్న బియ్యానికి బదులు దొడ్డు బియ్యం పెడుతున్నారని అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా చింతకుంట బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకులాల్లో దొడ్డు బియ్యంతో భోజనాలు పెడుతున్నారు. దొడ్డు బియ్యం పంపించవద్దని కలెక్టర్లు, సివిల్ సప్లైస్ కమిషనర్తో మాట్లాడానని మంత్రి అన్నారు. గురుకుల భూములను ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేస్తున్నారు. కబ్జాలకు గురి కాకుండా కలెక్టర్, రెవెన్యూ అధికారులు చూడాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు. బియ్యము మెత్తటి అన్నం వస్తుంది. నేను మా పిల్లలందరితో నేను భోజనం చేసిన మంత్రిగా. ఇది నేను మొదటిసారి మంత్రిగా ఛార్జ్ తీసుకున్న రోజు గౌల్ దొడ్డిలో భోజనం చేసినాను. నేను ఎక్కడికి వెళ్ళినా మన పిల్లలతో భోజనం చేస్తున్నా. ఏదైతే జిల్లా కలెక్టర్ గారితో, అదేవిధంగా సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ గారితో మాట్లాడినాను. ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గురుకుల హాస్టల్స్లో ఎక్కడ కూడా దొడ్డు బియ్యం కానీ మెత్తడి బియ్యం అన్నం కానీ కావద్దని చెప్పాను. దానిలో భాగంగా గత 10 రోజుల నుంచి ఇక్కడ పిల్లలకు ఇబ్బంది అవుతుంది. తక్షణమే ఆ ఒక బియ్యాన్ని మార్చి సన్న బియ్యాన్ని ఇక్కడ తేవాలి, ఇక్కడ పిల్లలకు అందరికీ సన్న బియ్యం సరఫరా చేయాలని చెప్పడం జరిగింది. దానికి సివిల్ సప్లై కమిషనర్ గారు కూడా నాకు సాధ్యమైన తొందరగా ఆ యొక్క బియ్యం దొడ్డు బియ్యాన్ని తిరిగి వాపసు తీసుకొని వెళ్ళి ఆ మెత్తడన్నమయ్యే బియ్యాన్ని వాపసు తీసుకొని సన్న బియ్యాన్ని కూడా సరఫరా చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. సార్ ఇక్కడ భూములన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇక్కడ కబ్జా పెడుతున్నారు సార్, ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టుందని చెప్తే ఎంబడి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన. ఎంత పెద్దోడైనా కానివ్వండి, దానికి ఎంత పెద్ద మనిషి అనేది అనుకుంటానివ్వండి, గురుకుల బాలికలకు సంబంధించినటువంటి ప్రతి గజం భూమి కూడా ప్రైవేటు వ్యక్తి పోకుండా కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారిది, జిల్లా యంత్రాంగంది, రెవెన్యూ యంత్రాంగంది. ఆ విధంగా కాపాడి దానికి తనను కూడా ఓటు వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి అన్నారు. తన ఇంటిని టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టారని, పోలింగ్ బూత్ దగ్గరకు వెళితే కర్రలతో వెంటపడుతున్నారని హేమంత్ రెడ్డి ఆరోపించారు. తన గన్మ్యాన్ని కూడా ఉన్నపలంగా మార్చేశారని, ఎస్పీకి కాల్ చేసినా పట్టించుకోవటం లేదని వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. నా ఇంటికాడికి వచ్చా అంటే ఏజెంట్లను 8 నుంచి 10 కార్లలో తరుముకుంటూ వచ్చినారు. వాళ్ళను నా ఇంటి ముందరికి వచ్చి బండ్లలో బైకులలో వచ్చి కట్టెలు తీసి తిప్పి, మీరు ఏజెంట్లుగా కూర్చుంటే మీ కాళ్ళు చేతులు ఇంచుతాం, మీరు దాంట్లో ఆలోచన చేయాల్సిన పనిలే, మీ పని మీరు మర్యాదగా మీ ఇళ్లలో కూర్చున్నారా లేదా అని. ఎవడున్నా నాకు అర్థం కావడంలే. ఊరు లోపల మా ఉండేది 1200 ఓట్లు, మా పంచాయతీ మొత్తం 3 ఊర్లు కలిపి 1200 ఓట్లు. 1200 ఓట్లకు గాను 900 మంది మనుషులను దించుకున్నారు. ఇది ఏమన్నా ప్రజాస్వామ్యమా? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తాంది నాకు అర్థం కావడంలే. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తాంది? మా ఊరి పరిస్థితి తెలుదా? ఎస్పీ గారికి నేను ఇప్పటికి 3 సార్లు ఫోన్ చేశాను. నా పరిస్థితి ఇది సార్ ఓటు పోయినకి కూడా పోనీకి లేకున్నాము, నాకు సెక్యూరిటీ కల్పించండి అని నేను అడిగితే ఇంతవరకు అసలు రెస్పాన్స్ లేదు. 2 గన్మెన్లు, ఒక గన్మెన్ పొద్దున వరకు ఉన్నాడు, ఆ గన్మెన్ ఇంకొకరిని గన్మెన్ వచ్చినాడు, అంతే. ఇంతవరకు ఏజెంట్లను కూర్చొని కూడా పోనీలే. కట్టెలు పట్టుకొని బహిరంగంగా ఎలక్షన్ బూత్ దగ్గర నుంచి 50 మీటర్లకు ఏజెంట్లు కూర్చున్నారా? మీకు బూత్ లో ఉన్నారా? ఏజెంట్లే కాదు, మేము ఎలక్షన్లే అసలు జరుపుకోవాలనే లేనట్లేదు. ఇది ఏజెంట్లు కూర్చొని కాదు, ఆడ దగ్గరికి పోయేదానికి లేదు. ఇప్పుడు మీరు లైవ్ ఇట్నే పోతా అంటే లైవ్ పోండి ఆడికి కరెక్ట్ గా పోయి. ఇప్పుడు చూడండి, ఆడ పోలింగ్ బూత్ లో మా ఊరోడు ఒక్కడు గాని ఓటు జరిగింది, ఒక్కడు నిజాయితీగా నేను ఓటు వేసినా అని ప్రెస్ ఒక్కడు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైన దగ్గర నుంచి పెద్ద అరాచకం రాజ్యం వెళుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు, ఓటర్లు బూతులలోకి వెళ్లకుండా తెలుగుదేశం పార్టీ, పోలీసులు కలిసికట్టుగా కుట్రను అమలు చేస్తున్నారు. వెళ్లిన మా ఏజెంట్లను తెలుగుదేశం గూంటాలు, పోలీసులు కలిసి బయటకు లాగేశారు. వైఎస్ఆర్సీపీకి చెందిన వారు అని తెలిస్తే వాళ్ళ స్లిప్పులు లాగేసుకుంటున్నారు అని ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అరెస్టు చేసి ప్రజలు తిరగబట్టంలో వదిలిపెట్టారు. మా నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. గతంలో నంద్యాల ఎన్నికల్లోనూ చంద్రబాబు ఇదే విధంగా చేశాడని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇప్పుడు 12 అవుతా ఉంది. పోలింగు ప్రారంభం దగ్గర నుంచి ఒక పెద్ద అరాచకం రాజ్యమేలేటటువంటి పరిస్థితిలో ఇవాళ కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కానీ లేదు ఓటర్లు కానీ ఆ బూతుల్లోకి వెళ్ళకోకుండా ఉండే విధంగా ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీ, పోలీసులు కలిసికట్టుగా కుట్ర చేసి ఒక వ్యూహం ప్రకారం ఉదయం నుంచి అమలు చేస్తున్నారు. మా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్లు పోలింగ్ బూతుల్లోకి వెళ్తారు 7 గంటల ముందు. ఎక్కడా కూడా మా ఏజెంట్స్ని అలౌ చేయలేదు. 1-2 చోట్ల మా ఏజెంట్లు వెళ్ళిన తర్వాత కూడా వారిని దౌర్జన్యంగా పోలీసుల సహాయంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తల నుండి, గుండాల నుండి
ఇతర ప్రాంతాల నుంచి అంటే పులివెందుల నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు, పులివెందుల జడ్పీటీసీ పరిధిలో సంబంధం లేని వాళ్ళు, జమ్మలమడుగు నుంచి ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది వచ్చి పోలీసుల సహకారంతో మా ఏజెంట్లను లాగివేసే పరిస్థితి తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా మాజీ ఎంపీపీ పులివెందుల ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అన్నారు. ఎవరి ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీనో భవిష్యత్తు నిర్ణయిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మనపై సుంకాలు విధించడం ద్వారా అమెరికా సృష్టించేది తాత్కాలిక ఇబ్బందులు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. మనది బలమైన ఆర్థిక వ్యవస్థ అని ఆయన స్పష్టం చేశారు. భారతీయుల సేవలు ప్రపంచానికి ఎంతో అవసరమని, మన వారికి ఉద్యోగాలు ఇవ్వని దేశాలు అభివృద్ధి చెందలేవని ఆయన అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిన్న నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పింగళి వెంకయ్య జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని ఆయన అన్నారు. ఏ జెండా చూస్తే ప్రతి భారతీయ పౌరుడి మనస్సు పులకరిస్తుందో, ఏ జెండా చూస్తే దేశం యావత్తూ గర్వంగా తలెత్తుకుంటుందో, ఏ జెండా చూస్తే ఉద్వేగం కలుగుతుందో అదే మువ్వన్నెల జెండా అని ఆయన కొనియాడారు. దేశ సమగ్రత విషయంలో భారత్ ఎవరికీ తలవంచదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేశ క్షేమం, భద్రత విషయంలో మనమంతా ఒక్కటేనని, కార్గిల్ యుద్ధం, పహల్గాం ఘటన జరిగినప్పుడు దేశం ప్రజానికం ఒక్క తాటిపై నిలిచిన విషయాన్ని ఆయనకు గుర్తు చేశారు. భారతదేశం విశ్వగురువుగా అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదానికి గట్టిగా బదులిచ్చామని ఆయన అన్నారు. ప్రధాని మోదీ రూపంలో మన దేశానికి సమర్థవంతమైన నాయకత్వం లభించిందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకప్పుడు మనది పేద దేశం అనేవారని, 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ 11 ఏళ్ల మోదీ పాలనలో 4వ స్థానానికి చేరుకుందని ఆయన అన్నారు. 2028 నాటికి 3వ స్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 2047లో 100 ఏళ్ల స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే నాటికి ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా మన దేశం నిలుస్తుందని, అదే క్రమంలో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ, కమిషన్ల పార్టీ అని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 17పై ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాలు, వివిధ స్కూళ్ల ఫుడ్ కాంట్రాక్టర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణ తొలి సీఎంగా సంపద పేదవాళ్ల చేతులు ఎలా పెట్టాలి అని ఆలోచించేవారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల కళ్ళు కప్పి కుంభకోణాలకు పాల్పడుతూ సంపదనంతా ధనవంతుల చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా జీవో 17 తెచ్చి కోడిగుడ్ల కుంభకోణానికి పాల్పడ్డారు. దాదాపు 600 కోట్ల కుంభకోణం ఇది. 20,000 మంది చిరు వ్యాపారుల పొట్ట కొట్టేందుకు జీవో 17 తెచ్చారు. గురుకులాలు, కేజీవిబి, ఇతర స్కూళ్లలో ఫుడ్ కాంట్రాక్టర్లను మార్చేందుకు నిబంధనలు సడలిస్తూ జీవో 17 ఇచ్చారు. ఈ జీవోతో 20,000 మంది వాళ్ల మీద ఆధారపడే వాళ్ళు 1,00,000 మంది రోడ్ల మీద పడతారు. ఫుడ్ కాంట్రాక్టర్లు 50 లక్షల ఈఎండి కట్టాలట. 10 తరాలు కష్టపడ్డా చిరు వ్యాపారులకు అంత డబ్బు రాదు. మండలం ఒక యూనిట్గా ఒకే బడా కాంట్రాక్టర్కు కాంట్రాక్టు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు కేసీఆర్ హయాంలో రాయితీ ఉండేది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. మల్లికార్జున్ ఖార్గే ఎక్కడున్నారు? దళిత మంత్రులు ఎక్కడున్నారు? చేవెళ్ల డిక్లరేషన్లో 25% దళితులకు కాంట్రాక్టర్లు ఇస్తామని చెప్పారు. అది అమలు కాకపోగా వాళ్ళ నుంచి వీళ్ళాక్కుంటున్నారు. కోడిగుడ్లు సరఫరా చేసేందుకు 3 కోట్ల టర్నోవర్ ఉండాలట. కేసీఆర్ హయాంలో ఈ నిబంధనలు లేవు. జానారెడ్డి బంధువులతో రేవంత్ బంధువులకు కాంట్రాక్టర్లు ఇచ్చేందుకు కుట్ర చేస్తున్నారు. టెండర్ అప్లికేషన్కు 5,000 నుంచి 25,000 వసూలు చేస్తున్నారు. కోడిగుడ్డు రేటు గతంలో మార్కెట్ రేటు కన్నా 30 పైసలు ఎక్కువ ఉండేది. ఇప్పుడు కోడిగుడ్డు ధర 7 రూపాయలుగా నిర్ణయించారు. కాంట్రాక్టర్ల నుంచి బ్యూరోక్రాట్లు, కాంగ్రెస్ నేతలు కమిషన్లు వసూలు చేస్తున్నారు. ఘోరమైన నేరాలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నాయని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. ఒకప్పుడు సొసైటీలలో కూరగాయలకు 30,000 రూపాయలు మాత్రమే టర్నోవర్ చూపించాలని ఈఎండి పెట్టమని అన్నవాళ్ళు 30,000 రూపాయలు. ఇవాళ రేవంత్ రెడ్డి 4 లక్షల నుండి 10 లక్షల రూపాయల టర్నోవర్ కూరగాయలు అమ్ముకునే వ్యాపారాలు చేయమని అంటున్నారు. జీవో 17 ప్రకారం చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మటన్కు 30,000 మాత్రమే ఈఎండి పెట్టమన్నారు. ఈఎండి అంటే డిపాజిట్. కేసీఆర్ గారు వీళ్ళెంత పెట్టమంటున్నారు? 75,000 పెట్టమంటున్నారు. చికెన్కు మటన్కు 75,000 పెట్టమంటున్నారు. అదేవిధంగా ఇంకో గొప్ప విషయం, కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీలకు 40% రాయితీ, 40% ఈఎండిలో రాయితీ ఇచ్చిండు.
కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆ రాయితీని తీసేసాడు. మల్లికార్జున ఖర్గే నిద్రపోతున్నావా స్వామి నువ్వు? ఇక్కడ ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళు 5 మంత్రులను పెట్టినా అన్నాడు రేవంత్ రెడ్డి. మేము 5 మందిని మంత్రులను చేసినాం. 4 మంత్రులు, ఒక స్పీకర్ ఎస్సీ వర్గానికే చెందిన వాడైనా. డిప్యూటీ సీఎం ఎస్సీని అంటున్నాడు, దామోదర్ రాజు ఎస్సీ అంటున్నాడు, వివేకానంద్ ఎస్సీ అంటున్నాడు, అదేవిధంగా ఇంకా సీతక్క ఎస్టీ అంటా ఉన్నారు, అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ ఎస్సీ అంటా ఉన్నారు. కానీ ఇలా ఈ వేల కోట్ల రూపాయల కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీలకు దౌర్జన్యంగా రాయితీ తీసేసిండ్రు. మన నిద్రపోతున్నారు 5 మంది. ఎక్కడ పోయిండు గౌరవ స్పీకర్ గారు? ఎక్కడ పోయిండు 4 మంత్రులు? ఎక్కడ పోయిండు డిప్యూటీ సీఎం? బంగ్లాలు ఉంటున్నాడు కదా, ఆ బంగ్లా ప్రజాభవనికో ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు, నువ్వు మాత్రం బంగ్లాలు ఉన్నావు. అది జరుగుతున్నది ఇక్కడ స్టోరీ. నువ్వు మాత్రం బంగ్లాలో సుఖంగా ఉన్నావు. హనుమకొండలో భారీ వర్షాలకు ఇండ్లు నీట మునిగాయి. ప్రజా ప్రతినిధులు పట్టించుకోవటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని గోకుల్ నగర్ ప్రాంతంలో నిన్న కురిసిన వర్షానికి ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీలు నిర్మించకుండా సీసీ రోడ్లు వేయటం వల్ల వరద ఇంకా ఎక్కువగా వస్తుందని గోకుల్ నగర్ వాస్తవ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు అడగడానికి వచ్చి శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పినా ఒక్క ప్రజా ప్రతినిధి కూడా వచ్చి తమను ఆదుకోవటం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాములు, జర్లు, ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, బోర్ ఖరాబ్ అయింది, కూలర్ ఖరాబ్ అయింది. మొన్నసారి ఇప్పుడు సార్ ఎవరు పట్టించుకుంటలేరు. మాకు నీళ్లు రాకుంటే ఏదన్నా చేయాలి మీరు. మాకు ఏది లేదు కోరిక, మాకు నీళ్లు రాకుంటే చేయండి. చూస్తాను పోతాను, ఓట్లప్పుడు కనబడతారు, ఇప్పుడు ఎవరు కనబడరు. మరి మాకు మా పరిస్థితి ఎట్లా చెప్పండి. మరి కించిలో పిల్లలను పట్టుకొని రాత్రిపై పైన పండుకున్నాం. మాకు ఏదన్నా ఒకటి చేయాలి అంతే. మాకు అది చేయబట్టి మాకు ఇంకా జల్లు ఇంతకుముందు 2-3 గంటలు లేటుగా వచ్చాయి, కానీ పడుడుతో వాటర్ వస్తాయి. అది ఎందుకు కట్టింది రోడ్డు ఏంది కథ? మోడీ డెవలప్మెంట్ లేకుండా సీసీ రోడ్ ఎత్తా ఎవడన్నా? అట్లా ఉంది ప్రభుత్వ పరిస్థితి. చూడండి, ఇది కార్పొరేటర్ ఆయన ప్లాన్ ప్రకారం అంటే ఆయన ప్లాన్ కట్టిండు. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఇది ఏందో పరిస్థితులు ఇట్లా. గోకుల్లో ఉంటామా లేకపోతే చెరువులో ఉంటామా అర్థమవుతుంది. నడి రోడ్ జంక్షన్ లో ఇది పరిస్థితి. ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసుల ఎదుట మరోసారి సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లను కించపరుస్తూ రామ్ గోపాల్ వర్మ తన ఎక్స్లో పోస్టింగ్స్ పెట్టారు. వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ గోపాల్ వర్మ అనుచిత పోస్టింగ్స్ పెట్టారు. రామ్ గోపాల్ వర్మ అనుచిత పోస్టింగ్స్ పై ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామలింగం ఫిర్యాదులపై గత ఏడాది నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్లో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు. అప్పట్లో విచారణకు రావాలని రామ్ గోపాల్ వర్మకి పోలీసులు నోటీసులు జారీ చేశారు అని ఆయన ముఖం చాటేశారు. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. కానీ రామ్ గోపాల్ వర్మకి హైకోర్టులో ఊరట లభించలేదు. పోలీసుల విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో రామ్ గోపాల్ వర్మ విచారణకి హాజరయ్యారు. రామ్ గోపాల్ వర్మ అనుచిత పోస్టింగ్స్ పై రూరల్ సిఐ శ్రీకాంత్ 8 గంటల పాటు విచారించి పంపారు. ఈ రోజు మరోసారి విచారణకు హాజరు కావాలని వర్మకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో విచారణకు రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు. రామ్ గోపాల్ వర్మతో పాటు ఆయన లాయర్లను విచారణకి పోలీసులు అనుమతించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై అనుచిత పోస్టింగ్స్ వెనుక ఎవరు ఉన్నారు, ఫైబర్ నెట్ నుండి రామ్ గోపాల్ వర్మకి 2 కోట్లు ఎలా ఇచ్చారు అన్న కోణంలో విచారణ జరుగుతుంది. దేశంలో పసిడి ప్రియులకు మళ్లీ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఈ రోజు ఉదయం నాటికి పసిడి ధరలు భారీగా పడిపోయాయి. ఈ క్రమంలో బంగారం ధరలు ఆగస్టు 12, 2025న గణనీయమైన తగ్గుదలను నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు ధర 760 తగ్గి 1,02,420కి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 93,890 వద్ద నిలిచింది. ఈ ధరలు నిన్నటితో పోలిస్తే భారీగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉండి ఢిల్లీలో కిలోగ్రామ్ వెండి ధర 1,16,900 స్థాయిలో ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉన్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర 1,02,270 రూపాయలు కాగా 22 క్యారెట్ల బంగారం ధర 93,740, వెండి 1 కిలో 1,26,900గా నమోదైంది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 1,02,270 కాగా 22 క్యారెట్ల బంగారం ధర 93,740 కాగా వెండి ధర 1,26,900గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర 1,02,270 కాగా 22 క్యారెట్ల బంగారం ధర 93,740.
వెండి ధర 1,26,900గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 1,02,270 కాగా 22 క్యారెట్ల బంగారం ధర 93,740, వెండి ధర 1,16,900గా నమోదైంది. ఈ ధరలు ఢిల్లీతో పోలిస్తే కొన్ని నగరాల్లో స్వల్ప వ్యత్యాసాలను చూపిస్తున్నాయి. వెండి ధరలు హైదరాబాద్, విజయవాడ, చెన్నైలలో ఢిల్లీ కంటే ఎక్కువగా ఉన్నాయి. బంగారం ధరలు ఇటీవలే ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలకు చేరినప్పటికీ ఆగస్టు 12న గణనీయమైన తగ్గుదల నమోదైంది. దీనికి ప్రధాన కారణాలు అంతర్జాతీయ మార్కెట్తో అమెరికా డాలర్ బలపడటం, పెట్టుబడి ధరలతో కొంతమంది లాభాలను బుక్ చేసుకోవటం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్పాట్ గోల్డ్ రేట్లపై ఆధారపడి ఉంటాయి. డాలర్ బలపడటం వల్ల బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు కూడా ఈ తగ్గుదలకు దోహదపడ్డాయి. భారతదేశంలో శ్రావణ మాసం పండుగ సీజన్ సమీపిస్తున్నప్పటికీ కొంతమంది కొనుగోలుదారుల ధరలు మరింత తగ్గే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. దీనివల్ల డిమాండ్ తాత్కాలికంగా తగ్గింది. వెండి ధరలు స్థిరంగా ఉండటం దీన్ని పారిశ్రామిక వినియోగం, స్థిరమైన డిమాండ్ను సూచిస్తుంది. ఈ ఏడాది భారత్, శ్రీలంకల్లో ప్రతిష్టాత్మక మహిళల వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరిగే ఈ టోర్నీ 50 రోజుల కౌంట్ డౌన్తో పాటు ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఇందులో ఐసీసీ అధ్యక్షుడు జైషా, సిఓఓ సంజోష్ గుప్తా, బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైఖియా, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, మిథాలీ రాజ్తో పాటు భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధన, జెమిమా రోడ్రిగ్స్ పాల్గొన్నారు. అయితే 1973 నుంచి జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత జట్టు విజేతలుగా నిలవలేకపోయింది. 2005, 2017లో మాత్రం రన్నరప్గా నిలిచింది. అందుకే కెప్టెన్ హర్మన్ప్రీత్ కప్పై ధీమాను వ్యక్తపరుస్తుంది. ఈసారి మాత్రం అన్ని అడ్డంకులను అధిగమించి భారత అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న కప్ను సాధిస్తాం. దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాం. అలాగే యువరాజ్ను చూసి నేనెంతో ప్రేరణ పొందుతా అని హర్మన్ తెలిపింది. వరల్డ్ కప్లో 5 మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వాల్సిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. జూన్ 4న అక్కడ జరిగిన తొక్కిసలాట కారణంగా స్టేడియంలో మ్యాచ్లపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే అనుమతి కోసం కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించలేదు. ఒకవేళ అక్కడ మ్యాచ్లు జరగకపోతే వైజాగ్, గువాహటికలకు తరలించే ఛాన్స్ ఉంది. అయితే పాకిస్తాన్తో పాటు కొన్ని ఇతర జట్లు మ్యాచ్లకు శ్రీలంక కూడా ఆతిథ్యం ఇవ్వనుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సింధు జలాలపై కవ్వింపు, యుద్ధానికి సిద్ధమన్న బిలావల్ భుట్టో. బంగారంపై సుంకాలు ఉండవు, ట్రంప్ కీలక ప్రకటన. ఢిల్లీలో ఉద్రిక్తత, బారికేడ్లు ఎక్కి దూకిన ఎంపీ అఖిలేష్ యాదవ్. మంత్రి పదవి రాకపోవడంపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసహనం. తనకు పదవి రాకుండా అడ్డుకుంటున్నది ఎవరని మండిపాటు. సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. గురుకుల హాస్టల్లో సన్న బియ్యానికి బదులు దొడ్డు బియ్యం పెడుతున్నారని ఆగ్రహం. ఓటు వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు ఆరోపిస్తున్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైన దగ్గర నుంచి పెద్ద అరాచకం. మండిపడ్డ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు. అమెరికా చర్యలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. మోదీ రూపంలో దేశానికి సమర్థ నాయకత్వం ఉందన్న సీఎం. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హనుమకొండలో భారీ వర్షాలకు నీట మునిగిన ఇండ్లు. ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదని ప్రజలు ఆగ్రహం.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.